లేకపోతుందంటే ఎందుకు ప్రభా? పరిపూర్ణమైన ఆమేన్, పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన కృప, పరిపూర్ణమైన నెమ్మది, పరిపూర్ణమైన ఆదరణ, పరిపూర్ణమైన స్వస్థత ఎందుకు లేదు ప్రభు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే గొడ్డుపోయారు. ఆమేన్. ఆత్మీయతలో గొడ్డుపోయారు. నేను ఒక మాట అడుగుతాను. అక్కడ ఆ కీస్ నొక్కితే ఇక్కడ సౌండ్ వస్తుంది, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడితే అక్కడి నుంచి సౌండ్ వస్తుంది. గొడ్డుపోవడం అంటే పాడైపోవడం. ఎక్కడో పాడైపోయావు, ఎక్కడో మిస్టేక్ అయిపోయింది, ఎక్కడో రిపేర్లో ఉన్నావు. అందుకే సౌండ్ రావట్లా, అందుకే శబ్దం రావట్లే, గొడ్డుపోయింది. అందుకే ఫలింపు అనేది బయటికి రావట్లా. నూనెలో అంటే అంతేమంటారు, సిమ్ని అంటారా, దీపములో నూనె పోస్తే దాని వెలుగు బయటకు వస్తుంది. ఆమేన్. దీపములో నూనె పోసి దానికి అగ్గి వెలిగిస్తే అది అనేకులకు వెలుగునిస్తుంది. ఆమేన్. ఈ వ్యక్తి వెలగాలని ఆశ ఉన్నది, వెలగాలని ఆశ ఉన్నది, లోపల నూనె ఉన్నది, కానీ దానికి ఏమి లేదు, ఏమి లేదు, ఒత్తి లేదు. హల్లెలూయా. ఏం లేదు, ఒత్తి. ఒత్తి అంటే ఏంటిది? మీరు పెళ్ళిళ్ళలో పట్టుకొని పోతుంటే పత్తింటి రౌండ్ చుట్టి నూనెలో పెట్టి అగ్గి ముట్టిస్తారుగా. కిరసిని డబ్బలు పోసి ఆ డబ్బలకు ఒక తాడు ఇడిసి ఆ తాడు కొంచెం ఆ మూత నుంచి బయటికి తీసి అగ్గి ముట్టిస్తుంది, వెలిగిస్తుంది. నీలో ఉన్నది, కానీ ఆ అగ్గికి ఆ నూనెకు మధ్యవర్తిగా ఒత్తి లేదు. హల్లెలూయా. దేవుని మనస్సుకు నువ్వు హత్తుకోవాలంటే, దహించు అగ్నిని యేసయ్యతో నువ్వు ఉండాలి అంటే నీటికి ఆ అగ్గికి అంటే ఆ నూనెకి అగ్గికి ఎలా కనెక్షన్ ఉందో నీవు దేవునికి ఆ ఒత్తిలాగా కనెక్షన్ ఏర్పరచుకోవాలి. హల్లెలూయా. నేను చాలా మట్టుకు గమనిస్తూ ఉంటాను. తమ్ముడు అడుగుతూ ఉన్నాడు, ఎందుకు అంటే ఫలించిన చెట్లకి ఎన్ని నీళ్ళు వస్తే ఏం లాభం తమ్ముడు అన్న. హల్లెలూయా. ఫలించని చెట్టుకి, ఫలింపు లేని ఆ మొక్కకి ఎన్ని నీళ్ళు ఎంతకంటే ఒక సంవత్సరం నుంచి వస్తూ ఉన్నా. చెట్టు చూస్తే పచ్చగుంది, పూత లేదు, కాత లేదు, ఏసినెరు వ్యర్థమాయన నా ఏసన్న రెక్కల కష్టం. ఆయన కాదమ్మా, పాడండి. హల్లెలూయా. తమ్ముడా, నా స్వరం వ్యర్థమైపోతుంది, నా అభిషేకం వ్యర్థమైపోతుంది, నా సమయం వ్యర్థమైపోతుంది, కానీ ఫలింపు లేదు తమ్ముడు. హల్లెలూయా. నేను అడుగుతాను, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలను బట్టి దేవునికి నీవు కృతజ్ఞత లేకపోవడం వల్లనే నీకు అభివృద్ధి లేకపోయింది. హల్లెలూయా. దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యాలను బట్టి, నీవు రక్షిస్తున్న ఆ రక్షణను బట్టి కృతజ్ఞతగా కనెక్షన్లో నీవు ఆయనకు సంబంధించిన కార్యాలను నువ్వు చేయలేకపోతున్నావు కాబట్టి నువ్వు వెలగలేకపోతున్నావు. ఆమేన్. నువ్వు ఏమి విత్తుతావో పంట కోస్తావు. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథములో మన సొంత నిర్ణయాలను బట్టి, సొంత ఆలోచనలను బట్టి ఎన్నో 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 నిర్ణయాలు తీసేసుకుంటాం, పనులు చేసేస్తాం. చివరికి యేసయ్య దగ్గరికి వచ్చి, ఓ పాస్టరు ఏంటన్నా ఎంత ప్రార్థన చేసినా మాకు మంచి అయితే లేవు, నువ్వేమన్నా చుట్టంవా, నీకు నాకేమన్నా పంపకాలు రాసిపెట్టి ఉన్నాయా, నన్ను దబాయిస్తావేంది, నన్నెందుకు దబాయిస్తావు, అదేదో దబాయించదు, మోకాళ్ళ నుంచి ఆయన దబాయించు. హల్లెలూయా. నన్ను దబాయిస్తావు ఎందుకు నువ్వు? చాలామంది మీరు గమనించండి, మీరు ఒకసారి మా సేవకుల వారి యొక్క జీవితం ఆలోచన చేయండి. ప్రార్థన చేసినాక కార్యం జరగకపోతే ఏందన్నా ఇంత ప్రార్థన చేసినా నువ్వు
ఒక అమ్మ అడుగుతుంట పోయిన వారం, ఎందుకు మళ్ళీ ఇట్లా వస్తే ఇట్లా అవుతున్నాయి ఎందుకు మేము పూర్తిగా ఎందుకు బాగా అవుతలేదు? నేను అంటాను మీ ఆయన 30 నుంచి తాగుతున్నాడు, మీ ఆయన చెప్పంగానే మారిండా? హల్లెలూయా. నీకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కష్టపడుతున్నావు, నీ కష్టాలు తీరినాయా? నీ చిన్నప్పటి నుంచి నీ పిల్లలు పెంచుకుంటూ చెప్పుకుంటూ వచ్చావు, మాటిన్నారా? సరి చేయబడ్డారా? ఎందుకు సరి చేయబడి? మొండితనం, మూర్ఖత్వం. ఒక రోజు వస్తుంది దెబ్బ తగిలినప్పుడు, ఆమేన్, దెబ్బ తగిలినప్పుడు తప్పు తెలుసుకొని మారే రోజు వస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఈ మాంత్రికులు కూడా మొండికి అయాస పెడుతారు, ప్రజల్ని మొండికి అయాస పెడతారు. చెప్తే వినట్లా, దేవుని అగ్ని తాకితే ఎవరు వినట్లా. కానీ ఫరో హృదయం కఠినపరిచినట్టుగా, ఫరో మనస్సు కఠినపరిచినట్టుగా వారి హృదయం దేవుడు మార్చాడేమో. హల్లెలూయా. ఫరో హృదయం కఠినపరిచినట్టుగా వారి హృదయం కఠినపరిచాడేమో. ఒకరోజు వాడు ఎర్ర సముద్రంలో మునిగి చచ్చినట్లుగా వాడికి సాధగతి ఉందేమో. ఎర్ర సముద్రం ఫరో, అరే మా దేవుని మేము ఆరాధించుకుంటాం పోయి వదిలిపెడతా అంటాడు, మాట మారుస్తాడు. ఈ మంత్రాలను వెళ్ళిపోతామంటారు, మళ్ళీ వస్తారు. కానీ ఓ టైం వస్తుంది, సముద్రం తిరగకుండా చచ్చే రోజు రాబోతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు, రాసు పెట్టుకోండి. తిరుగు లేకుండా, ఊపిరి బిగిల్చకుండా, ఊపిరి ఆడకుండా ఉగ్గిరి బిగ్గిరి అయిపోయి పతనమయ్యే రోజు ఖచ్చితంగా దుష్టులకు వస్తుంది. అందుకే కీర్తన గ్రంథంలో 33వ కీర్తనలో అక్కడ చాలా కృతమంటున్నది. ఎక్కడున్నది? 14 చదవండి ఒకసారి. 15వ వచనం నుంచి చదవండి. ఆయన వారి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. హల్లెలూయా. నీ క్రియలన్నీ ఆయన విచారిస్తూ ఉన్నాడు. ఆమేన్. నీ పద్ధతులన్నీ ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ పని అంతటిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ ప్రయాణం అంతటిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. నీ ఆలోచన అంతటిని గమనిస్తూ ఉన్నాడు. నీ చూపులన్నిటినీ గమనిస్తూ ఉన్నాడు. నీ చేసే పనిని గమనిస్తూ ఉన్నాడు. నువ్వు చేసే భక్తిని గమనిస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవ్వరు చూడట్లేదు, నిండా దుప్పటి వేసుకొని, నిండా దుప్పటి కప్పుకొని ఫోన్లో ఇట్లా చాటింగ్ చేస్తూ ఉంటే నన్ను ఎవ్వరు చూస్తలేరు అనుకుంటున్నావేమో. హల్లెలూయా. నిండా దుప్పటి కప్పు, మా ఆయన లేడు, వచ్చినావా మా ఇంటికి, మా ఇంటి ముందు నిలబడ్డావా, ఇదిగో దా మెల్లగా ఇద్దరం దోసుకుందాం దా. అది గమనిస్తూ ఉన్నాడు, నేను అది గమనిస్తూ ఉన్నాడు ఆయన. అందుకే ఇక్కడ చాలా క్లుప్తమైన వారి చదవమ్మా, 15 చదవమా. నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. హల్లెలూయా. నువ్వు చేసిన పనిని బట్టి నన్ను ఎవరు చూడట్లేదు, ఎవరు గమనించట్లేదు అని అనుకుంటున్నావేమో. నీవు తెలియకుండా, నీ ఆయనకు తెలియకుండా నువ్వు చేసే పనిని కూడా నీ పక్క నుండి ఆయన ఏం చేసిండు? దర్శించుండు. ఆమేన్. చూశాడు ఆయన. నీకు తల్లికి తెలియకుండా చేసిన పనులు ఆయన నీ పక్కన వచ్చి నేను దర్శించుడు. ఎప్పుడు దర్శించుండు పాస్టర్ కాదు, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు మాట్లాడారు అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు చేయరాని పని పోయి చేస్తున్నప్పుడు, ఇలా నువ్వు చేస్తున్నప్పుడు, అబ్బా చేయొద్దు, చేయకుంటే బాగుండనేమో. పక్కింటోడు పొలంలోకి వెళ్ళి ఆయన మొలకలు దొక్కుంటూ పోతున్నావు, మనసులో అంటుంటుంది ఒకటి, అయ్యో ఆ మొలకలు తొక్కకుంటే బాగుండేనేమో. పక్కింట్లో ఒక తొట్టిలో మంచి పూల చెట్టు పెట్టుకుంటే పోతూ ఆ తొట్టిని నెట్టేసిపోతున్నప్పుడు చెయ్యి ఆడబెట్టగానే అయ్యో నెట్టకుంటే బాగుండేనేమో. ఆయన దర్శించాడు కాబట్టి ఆ మనసు నీకు వచ్చింది. ఆమేన్. ఆయన దర్శించాడు కాబట్టి ఆలోచన నీకు వచ్చింది. నిన్ను గమనించాడు.
నేను దర్శించాడు ఆయన. నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు దర్శించలేరు, ఎవరు చూడలేరు, నన్ను ఎవరు కనిపెట్టలేరు అని అనుకుంటున్నావా? నో. ఆయన అంటాడు, నిన్ను ఏమిచ్చినాడు ఆయన? దర్శించువాడు ఏ రాజును సేన బలము చేత రక్షింపబడు. ఆమేన్. నీ బలమును బట్టి ఏదో సాధిద్దాం అనుకున్నావేమో, నీ ధనమును బట్టి ఏమో చేద్దాం అనుకున్నావేమో, కానీ ఇక్కడ అంటుంది ఏ రాజును సేన బలము చేత రక్షింపు. అందుకే దేవుడి స్థానంలో ఇక్కడ వచ్చావు. డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, బంధు ఉంది, బలగం ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది, కానీ నెమ్మది, కానీ సమాధానం లేదు, కానీ ఆదరణ లేదు, కానీ ఆనందము లేదు. అందుకే ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనలేడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది తన విశేష బలము చేత మనుషులను తప్పించలజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారి సజీవులుగా కాపాడుటకును హల్లెలూయా. నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి, నీ గుర్రములను బట్టి నీవు అతిశయిస్తున్నావేమో, అవి నేను రక్షించవు, నేను కాపాడలేవు. కానీ అక్కడ ఏమంటే తెలుసా, యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. గట్టిగా స్తోత్రం చెప్దాం. నీవు అనుకుంటున్నావు, నా డబ్బును బట్టి నేను సంతోషిస్తున్నాను, నా ధనమును బట్టి నేను సంతోషిస్తున్నాను, నాకున్న స్థిరాస్తులను బట్టి నేను సంతోషిస్తున్నాను అనుకుంటున్నావేమో. నో నో నో. అక్కడ అంటున్నారు చాలా క్లుప్తంగా, ఇది యెహోవాను బట్టి, నీవు ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన పరిశుద్ధ ఆలయమును బట్టి, ఆయన పరిశుద్ధ సన్నిధిని బట్టి ఈరోజు నీకు నాకు సమాధానము కలుగుచూ ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒకరోజు ఒక సందర్భంలో ఒక కుటుంబం, హల్లెలూయా, న్యాయాధిపతులలో ఉంటుంది ఒక మాట. న్యాయాధిపతులు 11వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం అనుకుంటాను. తీసారా? లేకుంటే కీర్తనల గ్రంథం చూద్దాం. 118 2వ వచనం ఒకసారి చూద్దాం. 2వ వచనమా? 118వ కీర్తన చదవండి. ఒక త్వరగా చదవండి, మీరు చాలా షార్ప్గా ఉండాలి. 22 అమ్మా, 22 చదవండి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. హల్లెలూయా. అర్థం కాని వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, అర్థమైన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, నిద్ర వస్తున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, నిద్ర రాని వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. అబద్ధం చెప్తున్న అర్థమవుతుంది. హల్లెలూయా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయను, అది మన కనులకు ఆశ్చర్యము. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది మాట? ఎంతమందికి అర్థమైంది? నిషేధించిన రాయి. ఆమేన్. ఇప్పుడు లోతులోకి వెళ్తున్నాం. మీరు చాలా ఆవలింతలు కాదు, రప్పమ నోటిని కొట్టుకుంటూ ఆవలింతలు వస్తాయి. నిషేధించబడిన రాయి మూలకు, ఇది మన కనులకు, ఇది మనకు చెప్పాలా? నేను తెలుగు ఎంతమందికి వస్తుంది? తెలుగు ఎంతమందికి వస్తుంది? ఎందుకు ఈరోజు పూర చల్లగా ఉందని చల్లగా వచ్చిన చల్లగా చేస్తుందిరా? చెప్పండి, నేను నోరు విప్పమన్నప్పుడు ఇప్పండి. నిషేధించబడిన రాయి, మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు. రిజెక్ట్ చేయబడిన రాయి. ఆమేన్. రిజెక్ట్ చేయబడిన రాయి, అది యెహోవా వలన కలిగినది, కట్టబడినది,
మూలకు తలరాయి అయింది. ఇది యెహోవా వలన జరిగినది. ఇది మన కళ్ళకు ఆశ్చర్యం. అర్థం కావట్లేదు, ఇంకా ప్రాకులకు రాలేదు మరి, ఇంకా ఏదో. హల్లెలూయా. రిజెక్ట్ చేయబడిన రాయి, పడేసిన రాయి, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయిపోయింది. హల్లెలూయా. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అయింది. అది యెహోవా వలన కలిగినది. ఇది మన కనులకు ఆశ్చర్యం. ఇదిగో నిషేధించబడిన రాయి, ఆమేన్, నిషేధించబడిన రాయి, విసర్జించబడిన రాయి, రిజెక్ట్ చేయబడిన రాయి. ఈ రాయి యెహోవా వలన, చెప్పాల, ఈ రాయి యెహోవా వలన కలిగినది. ఇది ఆశ్చర్యం. ఆమేన్, హల్లెలూయా. ఈ రాయి ఈ గ్రామములో నిషేధించబడినది. ఆమేన్. ఈ రాయి బంధువుల చేత నిషేధించబడిన రాయి. ఈ రాయి కుటుంబము చేత నిషేధించబడిన రాయి. హల్లెలూయా, హల్లెలూయా. బతికున్న వాళ్ళ చేత పైకి హల్లెలూయా. ఈ రాయి స్నేహితుల చేత విసర్జించబడిన రాయి. ఆమేన్. ఈ రాయి స్నేహితుల చేత, స్నేహితుల బంధువుల చేత నిషేధించబడిన రాయి. ఈ రాయి యెహోవా వలన కలిగినది. ఆమేన్. ఎవరి వలన కలిగినది? ఈ రాయి యెహోవా వలన కలిగినది. ఇది కన్నులకు ఆశ్చర్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. అర్థమైన వాళ్ళు కొట్టండి. నీవు నిషేధించబడిన రాయివే. ఆమేన్. నీ కుటుంబంలో నిషేధించబడిన రాయివే. హల్లెలూయా. నీ భర్త చెంత నిషేధించబడిన రాయివే. నీ భార్య దగ్గర నువ్వు నిషేధించబడిన రాయివే. నీ కుటుంబంలో నీ భర్త రిజెక్ట్ చేయబడిన రాయివే. నీ భార్య రిజెక్ట్ చేయబడిన రాయివే. నీ కుటుంబంలో నీ బంధువుల చేత నువ్వు రిజెక్ట్ చేయబడిన రాయివే. కానీ నీవు యెహోవా వలన కలిగిన రాయి అనే విషయం మర్చిపోదు. గట్టిగా చప్పట్లు కొట్టం. నీవు ఎవరి వలన రిజెక్ట్ చేయబడుతున్నావో నాకు తెలియదు, కానీ ఎవరి చేత తృణీకరించబడుతున్నావో నాకు తెలియదు, కానీ నీవు ఒకటి మరిచిపోదంటుడు పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను ఒకటి మరిచిపోవద్దని సవాలు విసురుతూ ఉన్నాడు. అదేంటి తెలుసా? నీవు దేవుని వలన కలిగినవనే విషయం మర్చిపోవద్దంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఎంతమంది ఎన్ని రకాలుగా నేను రిజెక్ట్ చేసినా, ఎన్ని రకాలుగా నేను తృణీకరించినా, నీవు దేవుని వలన కలిగిన విషయం నువ్వు మర్చిపోవద్దు. ఇంకొంచెం గట్టిగా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఆమేన్. ఎవరికి చెప్పండి ఇప్పుడు? ఎవరి వలన కలిగిన చెప్పండి. ఎంతమంది బలి పెరిగింది ఇప్పుడు? నువ్వు ఎవరి వలన కలిగినవు? గర్భఫలము ఎవరిచ్చు బహుమానం? గర్భఫలము ఎవరిచ్చిన బహుమానం? ఇప్పుడు చెప్పండి, నువ్వు ఎవరి వలన కలిగినవు? ఎవరి వలన కలిగినవు? ఎవరి వలన కలిగినవే? ఎవరి వలన కలిగినవు? ఇప్పుడు నువ్వు తృణీకరించబడితే నువ్వు భయపడతావా? నువ్వు తృణీకరించబడితే దిగులు చెందుతావా? నువ్వు తృణీకరించబడితే తలదించుకుంటావా? నువ్వు తృణీకరించబడితే ఏడుస్తావా? నువ్వు తృణీకరించబడితే అవమాన పాలవుతావా? కాదు, కాదు, కాదు. ఆస్తులన్నీ పోయినాయి, అంతస్తులు పోయినాయి, ఐశ్వర్యం పోయింది, అందం పోయింది, డబ్బు పోయింది, ధనం పోయింది. డబ్బు తృణీకరించింది, ఐశ్వర్యం తృణీకరించింది, అందం తృణీకరించింది, అందరూ తృణీకరించారు. కానీ ఒక విషయం నువ్వు మర్చిపోవద్దు. ఒక విషయం నువ్వు మర్చిపోద్దు. నువ్వు దేవుని వలన కలిగినవనే విషయం మర్చిపోద్దు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా? నిషేధించబడిన రాయిని మూలకు తలరాయిగా చేయబోతున్నాడంతే. హల్లెలూయా. ఏంటో తెలుసా? ఎవరి ముందరైతే నిన్ను త్రోసేశారో, ఎవరి ముందరైతే నిన్ను అవమానించారో, ఎవరి ముందరైతే నిన్ను చిన్న చూపు చూశారో, ఎవరి ముందరైతే నిన్ను వెళ్ళగొట్టారో, ఎవరి ముందరైతే నిన్ను రిజెక్ట్ చేశారో, వాళ్ళకే నీవు అన్నం పెట్టి ఏలికగా మారిపోతావు.
వారికే ఆహారం ఇచ్చే వ్యక్తిగా మారిపోతావు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది తృణీకరించబడుతున్నారు, ఎంతమంది చేత నలగొట్టబడుతున్నారు, ఎంతమంది నీ పక్కల వారు నేను బాధ పెడుతున్నారు. భయపడకు. నీ బంధువులతో నువ్వు బాధపట్టబడుతున్నావేమో, నీ స్నేహితులతో నువ్వు బాధపట్టబడుతున్నావేమో, నీ భార్య భర్తలతో నీ పిల్లలతో నువ్వు బాధ పెట్టబడుతున్నావేమో, తృణీకరిస్తున్నారేమో. చీ మమ్మీ నువ్వెందుకు పనికిరావు పో అంటున్నారేమో, డాడీ నువ్వెందుకు పనికిరావు పో అంటున్నారేమో. నో ప్రాబ్లం. నీవు యెహోవా వలన కలిగినమైన విషయం మర్చిపోవద్దు. నువ్వు దేవుని వలన కలిగినమైన విషయం మర్చిపోవద్దు. నిషేధించబడి నిన్ను మూలకు తలరాయిగా చేయబోతున్న విషయం నువ్వు మరిచిపోవద్దు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే త్రోసివేశారో వాళ్ళకే పెద్ద దిక్కుగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. వాళ్ళకి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ విషయాలు క్లుప్తంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అక్కడేమో తెలుసా, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిను, అది యెహోవా వలన కలిగిను, అది మన కనులకు. ఎస్, అరే నా కళ్ళ ముంగల వీని రిజెక్ట్ చేశాం కదా, వీని తోలివేశాం కదా, వీని పతనము కోరుకొని అన్ని కాల్చివేశాం కదా, అన్ని కుప్పగూల్చాం కదా. ఎలా ఈ స్థాయికి ఎదిగాడో, ఎలా ఇంత స్థాయికి వచ్చాడో, ఎలా ఇంతగా ఎదుగుతూ ఉన్నాడు. ఈరోజు అదే జరుగుతుంది. స్తోత్రం చెబుదామా? ఈరోజు అదే జరుగుతున్నది. అరే మా కన్నులారా మేము చేయాల్సిన పని పూర్తి చేశాం. అరే ఎలా? మా కళ్ళకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది ప్రజలు? ఎక్కడి నుంచి వస్తుంది వీడికి? ఎక్కడి నుంచి ఈ కార్యాలు జరుగుతున్నాయి? ఎలా నిలబడగలుగుతున్నాడు? ఎలా దేవుని పరిచర్య చేయగలుగుతున్నాడు? ఎలా సాధ్యమవుతుంది వీడికి అని కళ్ళకు ఆశ్చర్యం కలుగుతుంది. హల్లెలూయా. ఈరోజు చాలామంది రాలేరు, లేకుంటే ఇది సరిపోదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో అటు శ్రమల గుండా వెళ్తున్నావేమో, అటు నిందల గుండా వెళ్తున్నావేమో, అటు అవమానాల గుండా వెళ్తున్నావేమో, నీ కుటుంబం బట్టి తల ఎత్తుకోకుండా నీ స్థితి మారిపోయిందేమో, నీ పరిస్థితిని బట్టి ఎవరితో మాట్లాడలేని స్థితిలోకి వెళ్ళిపోయినావేమో, ఎవరితో కలిసి కూర్చొని నీవు యథార్థంగా వారితో ధైర్యంగా తలెత్తుకోలేకపోతున్నావేమో. కానీ నీవు యెహోవా వలన కలిగినమైన విషయం మరిచిపోవద్దు. నువ్వు దేవుని వలన కలిగినమైన విషయం మరిచిపోవద్దు. నువ్వు దేవుని సొత్తు అనే విషయం మరిచిపోవద్దు. నువ్వు దేవుని జనాంగం అనే విషయం మరిచిపోవద్దు. దేవుడు నిన్ను ఆయన రక్తముతో నిన్ను కొన్నడనే విషయం మరిచిపోవద్దు. హల్లెలూయా. మా ఆత్మీయ తల్లి ఒకరోజు ఆఫీస్లో కూర్చొని కుటుంబంతో మాట్లాడుతూ ఉంటే ఒక తల్లి వచ్చి మా ఆత్మీయ తల్లి గారితో ఒక మాట మాట్లాడుతూ ఉంది. అమ్మా, మమ్మీ, ఏందమ్మా? మమ్మీ, కొన్నవాడు వదిలిపెట్టాడు మమ్మీ, కన్నవాడైతే వదిలిపెట్టాడు మమ్మీ. స్తోత్రం, హల్లెలూయా. కొన్నవాడైతే వదిలిపెట్టాడు మమ్మీ, కొన్నవాడు ఎప్పుడో వదిలిపెట్టేశాడు, కానీ మన కన్నవాడు వదిలిపెట్టలేడు మమ్మీ అనగానే మా ఆత్మీయతలకి పరిచయం అయింది. ఆలోచన చేస్తుంది, ఏందమ్మా ఇంత విశ్వాసం? నా కట్టుకున్నవాడు వదిలిపెట్టాడు మమ్మీ, నన్ను రక్తం పెట్టి ప్రాణములతో తన ప్రాణం పెట్టి కొన్న నా తండ్రి నా యేసయ్య నన్ను విడిచిపెట్టలేడు మమ్మీ అని చెప్పిందంట. హల్లెలూయా. ఈరోజు నిన్ను కొన్నవాడు వదిలిపెట్టిండు, నేను కట్టుకున్నది వదిలిపెట్టిందేమో, నిన్ను కన్నవాడు మాత్రం వదిలిపెట్టలేదని ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆమేన్. అందరూ వదిలిపెట్టినా నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను కొన్న ఆ తండ్రి నిన్ను వదిలిపెట్టడు, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే నీవు ఎవరి వలన కలిగినవో ఆ విషయం నువ్వు మరిచిపోవద్దు. హల్లెలూయా. ఎవరి వలన కలిగినవనే విషయం మరిచిపోవద్దు. అందుకే దేవుని వాక్యంలో చాలా క్లుప్తంగా ఆ న్యాయాధిపతుల్లో త్వరగా తీసిపెట్టుకోవాలా 11వ అధ్యాయం మైక్ తీసుకొని కొంచెం క్లుప్తంగా ఇవ్వండి అమ్మా. 11వ అధ్యాయం మొదటి వచనం నుంచి న్యాయాధిపతులు. గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ఆమేన్. అమ్మా, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను.
గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని హల్లెలూయా. చూడండి, నిషేధిస్తూ ఉన్నారు, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. గిలాదు వాడైన ఒక యెఫ్తా ఆయనంట పరాక్రమం గల, చాలా బలవంతుడు, మంచి నైపుణ్యం కలిగిన వాడు, శక్తివంతుడు, మంచి జ్ఞానవంతుడు, బలవంతుడు. అయితే అక్కడ తన తండ్రి భార్యకు, హల్లెలూయా, తన తండ్రి భార్యకు మరొక కొడుకు పుట్టగానే ఆ కొడుకు అంటున్నాడంట, ఈ వేశ్యకు తన ఇష్టంతో మరొక ఆవిడ వేషతో తన తండ్రి పోయినప్పుడు ఆ తండ్రికి పుట్టిన ఆ కుమారుడిని, బలవంతుడైన కుమారుడిని నా తల్లి, ఆమేన్, హల్లెలూయా, మా అమ్మ పెండ్లి భార్య. అర్థమవుతుందా? మా అమ్మ పెండ్లి భార్య, నీవు వేశ్యకు పుట్టినవాడు, ఆమేన్, నువ్వు పరాయి స్త్రీకి పుట్టినవాడు. నేను ఒక మాట అంటాను, నీ పెళ్లి చేసుకుంటే నీ తల్లికి నీ తండ్రి వల్ల నీవు ఎట్లా పుట్టావో నీ తండ్రి ఆవిడకు కూడా అలాగే పుట్టాడు, ఆమేన్. అక్కడ ఆ కుమారుడు, ఆ యెఫ్తా తన తండ్రి పిల్లలందరూ ఏమంటారంటే, నువ్వు వేసుకు పుట్టిన వాడవు, హల్లెలూయా. రిజెక్ట్ చేసి, చిన్న చూపు, చులకన చేసి మాట్లాడుతున్నారు. నువ్వు బసార్థానికి పుట్టినవాడవు, నువ్వు రోడ్డున పోయేదానికి పుట్టినవాడవు, నువ్వు వేశ్య కుమారుడవు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడవు, నీకు నా తండ్రి ఇంట ఏం లేదు, స్వాస్థ్యం లేదు, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు పాపం అవమానముతో అవమానిస్తూ ఉన్నారు. తన తండ్రి కుమారులు, ఒరే నేను కూడా మా నాన్నకి పుట్టాను కదరా, తల్లి వేరైనా నాన్నకి పుట్టానురా అని అన్నాడేమో, అనలేకపోయాడేమో. కానీ ఆ యెఫ్తా మౌనంగా ఎప్పుడైతే రిజెక్ట్ చేయబడ్డాడో, రిజెక్ట్ చేయబడ్డ తర్వాత ఆ యెఫ్తా వెళ్ళి ఒక ప్రాంతంలో నివాసం చేస్తూ కొంతమంది అల్లరిగాళ్లతో వాళ్లకు నాయకుడిగా ఉండిపోయాడు, హల్లెలూయా. ఈ యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, బలవంతుడు. నేను ఒక మాట అంటాను, ఈరోజు నీ దగ్గర డబ్బు ఉండి, ధనం ఉండి, బలం ఉండి, బల్గం ఉండి, ఐశ్వర్యం ఉండి, అంతస్తు ఉండి, అన్ని విధాలుగా నీ ఉండి ఈరోజు నువ్వు తృణీకరించబడుతున్నావేమో, నిందల పాలవుతున్నావేమో, అవమానించబడుతున్నావేమో, అన్యాయానికి గురి అవుతున్నావేమో, అనురాగాన్ని నోర్చుకోలేకపోతున్నావేమో. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతోనే ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ఎన్నో సార్లు ఎన్నో విధాలుగా అనేక వర్తమానాలు విడుదలవుతున్నా ఈరోజు ప్రత్యేకంగా తృణీకరించబడిన అంశం మీద దేవుడు నీతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈరోజు నీవు ఎందుకు వచ్చావు? ఈరోజు ఈ మాటలు ఎందుకు అంటున్నావు? కారణం ఏంటంటే నీవు యెహోవా వలన, చెప్పండి, కొంచెం చెప్పండి, ఇంకొంచెం చెప్పండి, ఇంకొంత గట్టిగా చెప్పండి, నీవు యెహోవా వలన, ఆమేన్. అరే నీ తల్లికి నువ్వెలా దేవుని వలన కలిగినవో నా తల్లి కూడా నేను అలానే కలిగిన కదరా అని మనసులు అనుకొని బాధపడ్డాడేమో. ఈరోజు ఏ స్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నా, ఏ పరిస్థితిని బట్టి నలిగిపోతున్నా,
ఏ సిచ్యువేషన్లో నువ్వు పైకి రాలేకపోతున్నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని వలన కలిగిన వ్యక్తివని మరిచిపోవద్దు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యొప్తా దేవుని వలనే కలిగి ఉన్నాడు. ఆమేన్. యొప్తా అన్నలు కూడా, సహోదరులు కూడా దేవుని వలనే కలిగి ఉన్నారు. హల్లెలూయా. యొప్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు, నువ్వు వేశ్యకు పుట్టినవాడు, నీకు అర్హత లేదు నా స్వాస్థ్యములో, నా ఇంట్లో నీకు స్వాస్థ్యము లేదు. మీ అత్త అంటుందా, నువ్వు ఎక్కడి నుంచో తెచ్చిందానివే, నా ఇంట్లో నీకు ఇక్కడ స్వాస్థ్యం అంటుందా? ఓ అత్త, నీ కొడుకుతో నువ్వు అలా వాదిస్తూ ఉన్నావా? నీ కొడుకుతో అరే నీకెక్కడిరా నావి, నా భర్త సంపాదించని నీ కొడుకును నువ్వు తృణీకరిస్తున్నావా? నీ కూతురును తృణీకరిస్తున్నావా? నీ పిల్లలను తృణీకరిస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతూనే పోతాను. ముఖాముఖిగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నా ఆస్తిలో, నా స్వాస్థ్యంలో పాలి భాగము నీకు లేదని నీవు రిజెక్ట్ చేస్తా ఉన్నామో, ఏ దేవుని వలన కలిగిన విషయం అని మరిచిపోవద్దు. నీవు దేవుని వలన కలిగినవు, రిజెక్ట్ చేయబడ్డ వ్యక్తి కూడా దేవుని వలన కలిగినవనే విషయం నువ్వు మరిచిపోవద్దు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆదికాండం 1:26 అన్నది మాట, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసుకున్నట్ట. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇంకొంచెం గట్టిగా చెప్పు. బతికున్నోళ్ళు చెప్పండి, బ్రతికున్నోళ్ళు మాత్రం చెప్పండి. నీవు దేవుని వలన, ఓ అత్త, నీ కొడలు దేవుని వలన కలిగిన విషయం మర్చిపోవద్దు. నువ్వు ఓ కోడలా, దేవుని వలన కలిగినవనే విషయం మర్చిపోవద్దు. నీ అత్త బలహీనమైతే, నీ అత్త చేతగందైతే, నీకు అన్నం పెట్టకుండా సంపద ఈ ఆస్తి స్వాస్థ్యం నాకే కావాలని విర్రవిగుతున్నావేమో, నీ అత్తని రిజెక్ట్ చేస్తున్నావేమో, నీ కోడల్ని రిజెక్ట్ చేస్తున్నావేమో, నీ కొడుకుని రిజెక్ట్ చేస్తున్నావేమో, నీ కూతుర్ని రిజెక్ట్ చేస్తున్నావేమో. ఖబర్దార్. దేవుని వలన కలిగిన జనాంగము అనే విషయం మర్చిపోవద్దు. హల్లెలూయా. యొప్తాను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. రేయ్, నువ్వు అన్య స్త్రీకి పుట్టావురా, నువ్వు పరాయి స్త్రీకి పుట్టావురా, నువ్వు వాడికి పుట్టావురా, వీడికి పుట్టావురా, నీకు మాకు ఆస్తి లేదు, మా పంపకంలో మా ఆస్తి పంపకాల్లో నీకు వాటలు లేదు అని రిజెక్ట్ చేస్తుంటే బాధపడుతూ తృణీకరించబడిన వ్యక్తిగా, వెలివేయబడిన వ్యక్తిగా, నిందించబడిన వ్యక్తిగా, తృణీకరించబడిన వ్యక్తిగా అక్కడ వెళ్ళి దూరంగా కూర్చున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ తృణీకరించబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ రోగాల పాలయ్యావో, ఎక్కడ దయ్యాల పాలయ్యావో, నువ్వు పడిన చోటనే ప్రభువు నిలబెట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. పాడతారా? నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. పాడతారా? నేనోడిపోనయ్యా నా పక్షముండగా, నే కృంగి గట్టి పడండి. నేనోడిపోనయ్యా నా పక్షానుండగా, నే కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా, నిన్ను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేనోడిపోనయ్యా నా పక్షానుండగా, చెప్పండి బిగ్గరగా మనస్ఫూర్తిగా, కృంగిపోనయ్యా నీవు నాతో నుండగా. హల్లెలూయా. చెప్పు. నీ శత్రువులతో, నేను తృణీకరించిన వారితో, నేను వెలివేసిన వారితో, నీ అత్తతో, నీ కోడలతో ఈరోజు చెప్పండి, అత్తయ్యా నన్ను తోలి వేస్తున్నావేమో, నన్ను తృణీకరిస్తున్నావేమో, నేను ఎక్కడ త్రోసివేయబడ్డనో, ఎక్కడ తృణీకరించబడ్డనో అక్కడ నేను లేస్తాను అత్తయ్యా, నేను ఓడిపోను,
ఎందుకంటే నేను యెహోవా వలన కలిగిన వ్యక్తిని. గట్టిగా చప్పట్లు కొట్టు. అక్కడ దూరాన పోయి నివసిస్తున్నప్పుడు చదవండి తల్లి. తన సహోదరు యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యొద్ద యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. yes కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా. ఆగండి. ఇప్పుడు వీళ్ళ అన్నలు ఎవరు? ఇశ్రాయేలీయులు. వీళ్ళ అన్నలు ఎవరు ఇప్పుడు? ఇశ్రాయేలీయులు. అయితే అమ్మోనీయులు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తున్నారు? అమ్మోనీయులు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తున్నారు? ఇశ్రాయేలీతో యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు 5 మొదలైంది. తృణీకరించబడిన ఆ రాయి, వెలివేయబడిన ఆ రాయి, విసిరేసిన ఆ రాయి విలువ ఇప్పుడు అర్థం కాబోతుంది. ముందు చదువుమా, చదవండి. అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి. అమ్మా ఎరిపోయారట. ఎక్కడి నుంచి అంట? టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు మీరు వచ్చి మాకు అధిపతివై ఉండుమని, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పి. అందుకు యెఫ్తా, మీరు నాయందు పగపట్టి మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్ద చదవండి. తోలివేసిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చి మీ గట్టిగా చప్పట్లు కొట్టు. ఎక్కడైతే తృణీకరించబడ్డాడో అక్కడనే దేవుడు యెఫ్తా తలను పైకెత్తబోతున్నాడు. వాళ్ళే వెలేశారు. మాకు అక్కర్లేదు పో అన్నారు. నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు అన్నారు. నీకు భాగము లేదన్నారు, నీకు స్వాస్థ్యము లేదన్నారు. కానీ ఇప్పుడు అంటున్నారు, అయ్యా అమ్మోనీయులు మా మీద పడి చంపడానికి సిద్ధంగా ఉన్నారయ్యా, మమ్మల్ని అర్థమార్చే విధంగా ఉన్నారయ్యా, మమ్మల్ని చంపే విధంగా ఉన్నారయ్యా. దయచేసి అయ్యా బాబు నీ దండం పెడతానయ్యా, మాకు రాజుగా ఉండవా, మాకు అధిపతిగా ఉండవా, మాకు నాయకునిగా ఉండవా, మా పక్షంగా యుద్ధం చేసేవాడిగా ఉండవా? నేను ఒక మాట అడుగుతాను. మొదట్లో యెఫ్తాను ఏం చేశారు? పో పో అన్నారు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? నువ్వు వేసుకు పుట్టినవాడు ఛీ అని ఏం చేశారు? పో పో అన్నారు. రిజెక్ట్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? సెలెక్ట్ అంటారు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ రిజెక్ట్ చేయబడ్డావో అక్కడ అది సెలెక్ట్ చేసే దేవుడే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. హల్లెలూయా. అప్పుడు నా తండ్రి ఇంటి నుంచి మీరు వెళ్ళేశారు కదా, మీకు శ్రమ వస్తే నేను నా దగ్గరికి వస్తారా? మీకు కష్టం వస్తే నా దగ్గరికి వస్తారా? నన్ను నిందించి అవమానపరిచారు కదా అని తన ఆ ఇశ్రాయేలుతో అంటుంటే, అయ్యా బాబు క్షమించయ్యా, పొరపాటునన్నామేమో, తప్పు చేశాము, మేము పతనమైపోతామేమో, మేము అన్యాయం అయిపోతామేమో, మమ్మల్ని క్షమించు, మా పక్షంగా మాకు అధిపతి. ఎందుకు ఏమ్మా ఎందుకు చెప్పాలా? ఎందుకు యెఫ్తాను సెలెక్ట్ చేసుకుంటున్నారు? హల్లెలూయా. గట్టి చప్పట్లు కొడదాం. యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, ఆయన బలవంతుడు కాబట్టి ఆయన ఏం చేశారు చూడండి. దైవజనమా, డబ్బు లేదని, ధనము లేదని, నువ్వు వేషకు పుట్టినవాడవని రిజెక్ట్ చేయబడ్డాడు. ఆమేన్. వేషకు పుట్టినవాడవని రిజెక్ట్ చేయబడ్డాడు. కానీ దేవుడు రిజెక్ట్ చేయలేడు. ఆమేన్. దేవుడు రిజెక్ట్ చేయకుండా తనను పరాక్రమముల బలాఢ్యునిగా తయారు చేశాడు. హల్లెలూయా. మనుషులు ఎవరు నేను రిజెక్ట్ చేసినా దేవుడు నేను ఎప్పుడు రిజెక్ట్ చేయడనే విషయం మర్చిపోవద్దు. దేవుని శక్తి, దేవుని బలం
ఆ యెఫ్తాలో ఉంది కాబట్టి యెఫ్తాలో ఉన్న బలాన్ని బట్టి మళ్ళీ సెలెక్ట్ అంటున్నారు. దైవజనమా, మనసులు విడిచిపెట్టారని భయపడమక, స్నేహితులు విడిచిపెట్టారని భయపడమక, అన్నదమ్ములు విడిచిపెట్టారని భయపడమక, తోబుట్టురు వెలివేశారని భయపడమక, అన్నీ ఆగం చేశారు, నన్ను అనాథగా వదిలేశారని భయపడమక. అయితే నిన్ను ఆగమైన నిన్ను వదిలేసిన నిన్ను ఆయన నిన్ను ఆగము చేయలేననే విషయం మర్చిపోవద్దు. ఆమెన్. ఆయన నిన్ను వదిలేశాడనే విషయం వదిలేయడని విషయం మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడ రిజెక్ట్ చేయబడవు అక్కడ సెలెక్ట్ చేసుకున్నానే విషయం మర్చిపోవద్దు. అందుకే అక్కడ చెప్తా ఆ మాట మాట్లాడుతూ కొంచెం ముందుకు రండి సిస్టర్, కొంచెం ముందుకు రండి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిరి. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాడు. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారం అగుదువు అని యెఫ్తాతో అనిరి. హల్లెలూయా. అయితే యుద్ధం చేశాడు, యుద్ధం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 27వ వచనం చూద్దాం ఒకసారి. 27వ వచనం. ఇట్లుండగా నేను నీడలా తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నాడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయం తీర్చును గాక. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలను ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షెలోను సంచరించుచు గిలాదు మిస్పాలో సంచరించి గిలాదు మిస్పాబు నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొరకుకొనెను. ఎట్లంటే నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగునని మరియు దహన బలిగా అర్పించదన నేను. హల్లెలూయా. యుద్ధము జయించక ముందు యుద్ధము రంగంలో అడుగు పెడుతున్నప్పుడు, అయ్యా ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత, అయ్యా నేను నాకు ఇష్టమైనది యుద్ధము గెలిచి నేను నా ఇంటికి వెళ్తుండగా నాకు ఎదురుగా ఏది వస్తుందో దాన్ని నేను దహన బలిగాను అర్పణముగాను అర్పించానన్నాడు. మొక్కుబడి చేసుకున్నాడు. హల్లెలూయా. గుర్తుంచుకోండి, మన జీవితంలో యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడే. మనుషులు తృణీకరించిన దేవుడు తృణీకరించకుండా మళ్ళీ తీసుకొచ్చి యుద్ధరంగంలో అధికారిగా నిలిపాడు. యుద్ధరంగంలో అధికారిగా నిలిపిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. నేను యుద్ధం నుంచి వస్తుండగా నాకు ఎదురుగా ఏది వస్తే దాన్ని నీకు అర్పణగా అర్పిస్తానంటాడు. హల్లెలూయా. తల్లి, ఇక్కడ ఒక మాట ఆగుదాం, ఒక నిమిషం ఆగుదాం. చాలామంది దేవుని విషయంలో మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. చాలామంది మొక్కుబడి నేను చేస్తాను, అది చేస్తాను అని తీర్మానం చేసుకుంటున్నారు. నా విషయంలో నా జీవితం పతనం అయిపోయింది, నా బ్రతుకు బాగుపడితే నేను ఈ విధంగా దేవునికి నేను ఈ విధంగా రుణపడి ఉంటానని మొక్కుబడి చెల్లించుకుంటున్నారు. కానీ ఆ మొక్కుబడి విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, నిర్లక్ష్యత కలిగి ఉన్నారు, నిర్లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే అదంట నీ నుంచి ఎట్లా రాబట్టుకోవాలో రాబట్టుకుంటుంట. హల్లెలూయా. నీ దగ్గర నుంచి మెడ విండి ముక్కు విండి మెడలు ఉంచి నేను ఏ విధంగా అయినా తీసుకుంటాడు, కానీ అది నీకు పాపం అవుతుందంట. హల్లెలూయా. ఒకవేళ తడువు చేయక నీవు మొక్కుకొనినది నీ పెదవుల నుంచి బయటికి వచ్చిన తడువునే దానిని దేవునికి నీవు అర్పించుకుంటే, దానిని దేవునికి మొక్కుబడి నీవు చెల్లించుకుంటే అది నీకు క్షేమం అవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు. చాలామంది దేవునికి మొక్కుబడి చెల్లించుకుంటున్నారు, చాలామంది దేవునికి ఇస్తానంటున్నారు, కానీ సనుగుతున్నారు, గునుగుతున్నారు, ఆలస్యం చేస్తూ ఉన్నారు. బీ కేర్ఫుల్గా ఈ మాటలు వినండి. చాలా జాగ్రత్తగా ఈ వాక్యం వింటున్న యూట్యూబ్ ఫేస్బుక్లో ఈ లైవ్ వింటున్న వారు కూడా చాలా జాగ్రత్తగా వినండి.
నీ నుంచి ఏ విధంగా అయినా రప్పించుకుంటాడు. నీ మీద నుంచి ముక్కు పిండైనా తీసుకుంటాడు తన మొక్కుబడిని, కానీ అది నీకు పాపం అవుతుందంట. హల్లెలూయా. అది నీకు పాపం అవుతుంది. అయితే నీ పెదవుల నుంచి వచ్చిన మాట వెంటనే దానిని మొక్కుబడి నీవు చెల్లించుకుంటే అది నీకును, నీ కుటుంబానికి, నీ వంశమునకు క్షేమము. హల్లెలూయా. అది నీకు మంచిది. ఒకవేళ మొండితనం చేసి, మూర్ఖత్వం చేసి, పిసినారితనం వలన గిచిగిచి అనుకుంటా ఇస్తానులే, అప్పుడిన్ని ఇప్పుడిన్ని అప్పుడు ఎవ్వరికి కావాలి? నీ ధనం ఎవరికి కావాలి? నీ డబ్బు ఎవరికి కావాలి? నీ ఐశ్వర్యం ఎవరికి కావాలి? నా దేవుడు దరిద్రుడా? నా దేవునికి సొల్లు గారుతుందా? ఇట్లా గుర్తుంచుకో. నీ హృదయ పరిశోధించడానికి నా దేవుడు నీకు ఆ మనసు ఇచ్చాడంతే. ఆమేన్. నీ అంతరంగము ఎలాంటిదో తెలుసుకోవడానికే నీ మనసులో ఆ మాటను పెట్టాడు. అది పలికేశావు, తద్వారా నీకు బుద్ధిని బయట పెడుతున్నావు. అది నీకు పాపం అవుతుంది. ఆమేన్. అది నీకు పాపము కాకుండా ఆశీర్వాదము కావాలంటే, పాపము కాకుండా ఆశీర్వాదము కావాలంటే నువ్వేం చేయాలా? ఏం చేయాలా? ఆలస్యము చేయకుండా దానిని చెల్లించుకోవాలా. అది నీకు క్షేమమగును. అది నేను చెప్పట్లే, దేవుని వాక్యము చెబుతున్నది. ఆమేన్. మళ్ళా పాస్టర్ గారు ఇది ఇమ్మన్నాడు, అది ఇమ్మని చెప్పేసి నా మీద పుస్తకాలు రాయగలరు అంతే. ఆమేన్. మళ్ళీ డైరీలు రాయగలరు. స్తోత్రం చెప్తాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది వాక్యం అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది వాక్యం కాదు, నీ సొంతదన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఓ వెరీ గుడ్. హల్లెలూయా. పరాక్రమం గల బలాఢ్యుడే, అయితే మొక్కుబడి చెల్లించుకుంటున్నాడు. నేను యుద్ధం నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు నాకు ఏది ఎదురు పడుతుందో అది నీకు అర్పణగాను, బలిగాను, దహన బలిగా నేను ఇస్తానంటాడు. లేక లేక గారాబాల ముద్దుల కూతురు, ఒకానొక కూతురు పుట్టింది. వాయిద్యాలతో, తైంతి వాయిద్యాలతో, సన్నాయిలతో తన యుద్ధం నుంచి తన తండ్రి గెలిచి వచ్చాడనే సంతోషంలో తన తండ్రిని ఎదుర్కోవడానికి తన బిడ్డ సైన్యంతోనే తన తండ్రికి ఎదురుగా వస్తుంది. హల్లెలూయా. 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 తనే మొక్కుబడి చేసుకున్నాడు. నేను యుద్ధంలో గెలిచి వెళుతున్నప్పుడు నాకు ఏది ఎదురుగా వస్తుందో దాన్ని నీకు అర్పణగాను, బలిగాను ఇస్తాను. ఇప్పుడు తన ఇంటికి సంతోషంతో యుద్ధం గెలిచాడనే సంతోషంలో ఈయన వెళ్తున్నాడు. మా నాన్నగారు యుద్ధం గెలిచాడనే సంతోషంలో తల్లి అమ్మ బిడ్డ కూతురు వెళ్తుంది. బిడ్డను చూడగానే తల, అయ్యో బిడ్డ, అయ్యో. నీకు మొక్కుబడి చేసుకోమన్నా దేవుడు చెప్పాడా? నేను అది ఇస్తా ఇది ఇస్తాను నీకు చెప్పాడా? నువ్వు అది ఇవ్వు ఇది అని నీకు అడిగాడా? నువ్వు డబ్బు ఇవ్వు, ధనం ఇవ్వు, నువ్వు అది చెయ్యి ఇది అని దేవుని మందిరానికి నువ్వు అది ఇస్తా ఇది ఇస్తాని నువ్వు ఎప్పుడు నీకు చెప్పాడా? మొక్కుబడి చేసుకోమని చెప్పాడా నీకు? ఎప్పటికి అడిగాడా? నీ కూతురు నీ అని అడిగాడా? నీ దహన బలి నీ అని అడిగాడా? అడిగాడా? నీ డబ్బును అడిగాడా? నీ ధనంను అడిగాడా? నీ బలమును అడిగాడా? ఎవరికి కావాలి నీ డబ్బు, నీ ధనం? దేవుడు తలుచుకుంటే కుక్క చేత నాట్యం చేయించగలడు. గట్టి చప్పట్లు కొట్టు. దేవుడు చేయించుకోవాలనుకుంటే గాడిదతో పని చేయించుకుంటాడు. ఆమేన్. గాడిదతోని వాక్యం చెప్పించుకుంటాడు. నేను విర్రవిగానంటే ఈ స్థలంలో గాడిదని పెట్టి మీతో మాట్లాడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఓవర్ యాక్షన్ చేశాననుకో కాకితోని యాక్షన్లో తీసుకుతాడు అంతే. ఆమేన్. ఓవర్ యాక్షన్ చేశానంటే కాకిని యాక్షన్లోకి తీస్తాడు. అర్థమైంది? గట్టిగా చప్పట్లు కొట్టు. ఏమర్థమైంది? ఓవర్ యాక్షన్ నేను చేశానంటే కాకిని యాక్షన్లోకి తీస్తాడు.
సీన్లోకి దించుతాడు. ఎందుకు తీస్తాడు? ఎందుకు తీస్తాడమ్మా? ఏం తీస్తాడు? ఏంటి తీస్తాడు? కాకిని ఏం చేయమంటాడు? కాకిని ఎందుకు వాడుకుంటాడమ్మా? కేరేతు వాగు దగ్గర ఎవరిని వాడుకున్నాడమ్మా? ఎందుకు వాడుకున్నా తల్లి? హల్లెలూయా. ఓవర్ యాక్షన్ నేను చేశాను అనుకో, కాకిని యాక్షన్లకు దింపి కడుపు నింపుతాడు. అంతే, గట్టిగా చప్పట్లు కొట్టు. నీ విషయంలో, నా విషయంలో, సంఘ విషయంలో ఓవర్ యాక్షన్ చేశారా? నీ శత్రువులు నీ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారా? నీ చుట్టుపక్కల వారు నీ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారా? నో ప్రాబ్లం. చెప్పండి, నో ప్రాబ్లం. మంత్రగాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారా మీ మీద? చేతబడి శక్తులు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడా? నో ప్రాబ్లం అని చెప్తారా? చెప్పండి, చేతి పైకి. నో ప్రాబ్లం. నా దేవుడు కాకిని యాక్షన్లకు దించబోతున్నాను. చెప్పండి అమ్మా. అమ్మా నిద్రపోతున్నా తల్లి, అమ్మా చెప్పండి తల్లి. ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నా కాకిని, నా దేవుడు కాకిని యాక్షన్లోకి దించబోతున్నాడు. యాక్షన్లోకి దించేమో తెలుసా? ఆహాబు రథము కంటే చెప్పు. యాక్షన్లోకి కాకి దిగితే ఆహాబు రథము కంటే ముందుగా పరిగెత్తే కెపాసిటీ ఇవ్వబోతున్నాను. చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టు. ఆహాబు రథము కంటే ఎవరు ముందు పరిగెత్తిండ్రు? గుర్రాలు ఫాస్ట్గా పరిగెత్తాయా? మనుషులు ఫాస్ట్గా పరిగెత్తరా? చెప్పాలమ్మా. ఓయమ్మా, మాకు గుర్రం అంటే ఎట్లుంటుంది పాస్టర్? 4 కాళ్ళు ఉంటాయా, 2 కాళ్ళు ఉంటాయా? ఒక చెవి ఉంటుందా, 2 చెవులు ఉంటాయా? చెప్పాలి. గుర్రం తొందరగా పరిగెత్తదా, మనిషి తొందరగా పరిగెత్తరా? అమ్మ నీళ్ళకి పరిగెత్తున్నట్టుంది. హల్లెలూయా. గుర్రం త్వరగా పరిగెత్తదా, మనిషి త్వరగా పరిగెత్తడా? నేను నీళ్ళకి పరిగెత్తున్నానయ్యా అన్నట్టుంది నా పరిస్థితి. గట్టిగా చప్పట్లు కొట్టు. నిద్రపోవునుగా యేసునామములో. ఆహాబు రథము కంటే, నీ శత్రువు కంటే వేగంగా నిన్ను ఆశీర్వదించే దేవుడు నీతో మాట్లాడుతున్న రోజు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ శత్రువు కంటే అధికంగా నిన్ను హెచ్చించటకు ఆయన కాకులను వాడుకునబోతున్నాడు. ఇప్పుడు నీ ఎవరి వైపు చూడాలా? కాకుల వైపా? కాకుల వైపు చూసిన కళ్ళు తీసి పడేస్తాయి. హల్లెలూయా. కాకుల వైపు చూసేవాడుకో కళ్ళు బీకి పడేస్తాయి. ఏంటికి పడ్డరా అమ్మా గమ మీద కాకుల్లాగా? మీరు ఏంటికి పడ్డారయ్యా ఆయన మీద? పాపం ఒక్కడు నా కాకుల్లాగా ఎందుకు పడ్డారు? ఎవరిని పోలుస్తారు కాకులను? హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా అర్థమైన వాళ్ళు. మనుషుల వైపు చూసావా? కాకులాగా కళ్ళు బీగి పడేస్తారు. ఆమేన్. మనుషుల వైపు చూసావా? నీ కళ్ళు లేకుండా చేస్తారు. ప్రభు వైపు చూసావా? ఆ కళ్ళు వికెట్లతోనే ఆహారాన్ని పంపిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఎవడైతే శత్రువు ఉన్నాడో, నీ కళ్ళు వీకుతాడో, వానితోనే అన్నం పెట్టిస్తాడు, వానితోనే వాడిని ఆశీర్వదింపజేస్తాడు, వానితోనే నిన్ను గొప్ప ఉన్నత స్థాయిలకు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవెక్కడ అవమానించబడుతున్నావో, ఎక్కడ తృణీకరించబడుతున్నావో, నువ్వెక్కడ ఓడిపోతున్నావో, ఎక్కడ నిందల పాలవుతున్నావో, మరి ఇదిగో యెఫ్తాను అవమానము నిందల పాలైనప్పుడు రాజుగా నియమించాడు. రాజుగా నియమించబడిన తర్వాత తన చిన్నపాటి తొందరపాటి నిర్ణయం వలన, ఆమేన్, చిన్నపాటి తొందరపాటు నిర్ణయం వలన తిరిగి యెఫ్తా కన్నీళ్లు పెట్టుకోవలసి వచ్చింది. హల్లెలూయా. దైవజనమా, ఈరోజు నువ్వెంత పరాక్రమం గలవాడవైనా, ఎంత బలవంతుడవైనా, ఎంత జ్ఞానవంతుడవైనా, నీ తొందరపాటు నిర్ణయమే నిన్ను పతనములోకి తీసుకెళ్తుంది. హల్లెలూయా. నీ తొందరపాటు నిర్ణయం వలనే నీ జీవితాన్ని పతనం చేస్తుంది. నీ తొందరపాటు నిర్ణయం వలనే నీ కన్నీళ్లు మిగులుతాయి. నీ తొందరపాటు నిర్ణయం వలనే నీకు వేదన కలుగుతుంది. అందుకే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక నిర్ణయం నువ్వు తీసుకుని పోయేటప్పుడు
ప్రార్థన పూర్వకంగా నెమ్మదిగా ప్రభు పాదాలు పట్టుకుని నిర్ణయం తీసుకుందువుగాక. యోబు జీవితంలో కన్నీరు పోయింది, ఆనందం వచ్చింది. ఆనందం వచ్చిందని సంతోషంలోకి వెళ్ళే వరకు మళ్ళా కన్నీరు మిగిలింది. నువ్వు చేస్తున్న భక్తి వలన నువ్వు బాగుపడుతున్నావని ఆలోచించుకుంటున్నావేమో, నువ్వు చేసే ప్రార్థనలు బట్టి బాగుపడుతున్నా అని అనుకుంటున్నా ఉన్నామేమో, కానీ నీ నిర్ణయము ఎలా ఉన్నదనే విషయం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భక్తి మంచిదే, కానీ నీ భక్తిలో నిర్ణయము ఎలా తీసుకుంటున్నావు? నువ్వు వర్షం పేతురుల వైపు చూడకండి అమ్మ పేతురులలాగా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు వైపు చూడండి. పేతురు ఏంటి మీద నడిచిండు? ఎక్కడ నడిచి ఎక్కడ చూసిండు? మరి నీళ్ళని చూస్తున్నారు మీరు? ఆకాశం నుంచి పడుతున్న నీళ్ళని చూస్తారు. మునుగుదామనే చాలా మునిగి ఇక్కడికి వచ్చారు తెలనికి. హల్లెలూయా. మునిగి తేల్దామని ఒడ్డుకొచ్చారు. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు తృణీకరించబడ్డ, నీవు వెలివేయబడ్డ నీవు, దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. నిలబెట్టిన నిన్ను నీ నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ శత్రువుగా తలెత్తుతున్నాడు, కానీ నీ నిర్ణయం వలనే ఈరోజు నీకు దుఃఖం మిగిలిపోయింది. నీ నిర్ణయం వలనే ఈరోజు నీకు బాధ మిగిలిపోయింది. నీ నిర్ణయం వలనే నీ కన్నీరు మిగిలిపోయింది. అందుకే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించుకొని, ప్రభువా నా జీవితంలో నువ్వు యెహోవా వలన కలిగిన వ్యక్తివే, అందుకే నేను హెచ్చించాడు. నువ్వు దేవుని వలన కలిగిన వ్యక్తివే, అందుకే నేను రాజుగా నియమించాడు. నువ్వు దేవుని వలన కలిగిన వ్యక్తివే, రిజెక్ట్ చేయడం నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ నీ నిర్ణయం వలన నీవు పతనం అవుతున్నావు. హల్లెలూయా. నీ నిర్ణయం వలన నీవు నాశనం అవుతున్నావు. నీ నిర్ణయం వలన నీవు పడిపోతున్నావు. నీ నిర్ణయం వలన నువ్వు కృంగిపోతున్నావు. కాబట్టి నీ నిర్ణయం నువ్వు చక్కగుంటే నీ జీవితము చెప్పాలా ఏమ్మా? మీ ఇద్దరికి వాక్యం చెప్పేసి నిలబెట్టి, ఇప్పుడు మీ నిర్ణయం వలనే ఏమైపోతున్నావు. కాబట్టి అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి, ప్రభువా ఈరోజు యోబు జీవితంలో నువ్వు చేసిన కార్యాలను నేను గమనిస్తూ వస్తాను. నిషేధించబడిన రాయి, రిజెక్ట్ చేయబడిన యోబు సెలెక్ట్ చేసుకున్నావు, రాజుగా నియమించినావు. కానీ యోబు తొందరపాటును బట్టి మరి కన్నీరే మిగిలిపోయింది కదా నాయన. మరి నా జీవితంలో అనేక రకాలుగా నన్ను ఆశీర్వదించావు, దీవించావు, కానీ నా చిన్నపాటి తొందరపాటి నిర్ణయం వల్లనే నేను మళ్ళీ కన్నీళ్ళలోకి వెళ్ళిపోయాను, కృంగుదలలోకి వెళ్ళిపోయాను, బాధలోకి వెళ్ళిపోయాను, వేదనలోకి వెళ్ళిపోయాను ప్రభువా అని నువ్వు ఈరోజు దేవుని అడిగితే ఖచ్చితంగా నీ కన్నీటిని తుడిచే దేవుడు, నీ కవిగిట్లో ఆయన కవిగిట్లో ఎత్తుకొని ముద్దాడే దేవుడు. కాబట్టి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి. అందరి చేతులపై గెద్దాం. ప్రభువా మీ గుండెల మీద చేయి పెట్టుకోండి ఒక చెయ్యి, మీ తల మీద చేయి పెట్టుకోండి ఒక చెయ్యి, ఎడమ చేయి గుండెల మీద పెట్టుకోండి, మీ కుడి చేయి తల మీద పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు.